నమస్తే. భారతీయ దిగ్గజ దర్శకుడు, నిర్మాత, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్, రాజకీయ నాయకుడు, దాదాసాహెబ్ అవార్డు గ్రహీత శ్యామ్ బెనగల్ డిసెంబర్ 23వ తేదీ రాత్రి తుది శ్వాసను విడిచారు. గత కొద్ది కాలం నుండి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న శ్యామ్ బెనగల్ ఓక్ హార్ట్ హాస్పిటల్ నందు మరణించారు. మన తెలుగు టీవీ శ్యామ్ బెనగల్ గారికి ఘనమైన నివాళి అర్పిస్తూ సినీ పరిశ్రమకు శ్యామ్ గారు చేసిన సేవలను ఒక్కసారి మననం చేసుకుందాం. శ్యామ్ బెనగల్ భారతీయ చిత్ర పరిశ్రమే కాదు, ప్రతి భారతీయుడు గర్వపడే అత్యుత్తమ విలువలు గల వ్యక్తి. ఆ వ్యక్తి సినీ పరిశ్రమను ఆర్థిక శక్తిగా మార్చింది. ఆయన నిర్మించిన ప్రతి సినిమా ప్రశంసనీయమే. ఎన్నో అవార్డులు, రివార్డులు, పలు హోదాలు. ఒక వ్యక్తి ఎంత ఎత్తుకు ఎదగగలరో అంత ఎదిగి చూపించిన గొప్ప కళాకారుడు. శ్యామ్ ఐకాన్ ఆఫ్ ఫిల్మ్ మేకర్ అని ప్రూవ్ చేసిన దర్శక ధీరుడు. వారి ప్రయాణంలో 5 లక్షల మంది నిర్మాతలను కలిసి పనిచేశారు. ఇది ఎవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్న రీతిలో కని విని ఎరుగని విధంగా రికార్డ్స్ క్రియేట్ చేసిన దిగ్గజ దర్శకుడు. ఛాయా చిత్రకారుడు నీడన పెరిగిన శ్యామ్ బెనగల్ తన తండ్రి శ్రీధర్ బెనగల్ కు హైదరాబాదులో 1934 డిసెంబర్ 14న జన్మించారు. 1962లో తండ్రి నుండి పుణికిపుచ్చుకున్న ఫోటోగ్రఫీతో తండ్రి పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన కెమెరాతో శ్యామ్ బెనగల్ తొలి డాక్యుమెంటరీని గుజరాతీలో ఘేర్ భేతా గంగా తీశారు. ఆ తర్వాత తీసిన సినిమాలలో 1973లో అంకుర్, 1975లో నిశాంత్, 1976లో మంతిక, 1977లో భూమిక సినిమాలు ఆనాటి కొత్త తరం దర్శకత్వానికి నాంది పలికింది. సమాజంలో మహమ్మదీయుల కుటుంబాలలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా తీసిన త్రయం సినిమాలు సర్దారీ బేగం, మమ్మో, జుబేదా లాంటి హిందీ సినిమాలకు ఉత్తమ జాతీయ చలనచిత్ర అవార్డులు వచ్చాయి. శ్యామ్ దర్శకత్వం చేపట్టిన ప్రతి సినిమా అవార్డును సొంతం చేసుకుంది. 20కి పైగా సినిమాలు, 40 డాక్యుమెంటరీలు, పలు టీవీ సీరియళ్లు నిర్మించారు. అయితే తాను నిర్మించిన సినిమాలలో స్టార్ హోదా ఉన్న యాక్టర్స్ కు ప్రాధాన్యతనివ్వరు. ఒక సినిమాను స్టార్ యాక్టర్స్ తో నిర్మించి తప్పు పని చేశానని ఫీల్ అయిన సందర్భాన్ని కూడా వెళ్లబుచ్చారు. ఆనాడు ప్రజల హృదయాలలో అమితమైన ప్రేమను సంపాదించుకున్న శ్యామ్ బెనగల్ నర్గీస్ కురియన్ జీవిత కథను ఆధారంగా మంథన్ సినిమాను నిర్మించారు. ఇది దేశంలో పాల ధరను విపరీతంగా పెంచి రైతుల కన్నీళ్లు తుడిచిన కురియన్ జీవిత గాథ. ఈ సినిమా నిర్మాణానికి తగినంత ఆర్థిక స్తోమత లేదు అన్న విషయం రైతులు తెలుసుకొని మా జీవితాలలో వెలుగులు నింపిన ఆ మహానుభావుడి సినిమా నిర్మాణానికి మేము చేయూతనిస్తాం అంటూ దేశం మొత్తం అంతా 5 లక్షల మంది రైతులు కలిసి ₹2 చొప్పున ఆర్థిక సహకారం అందించారు శ్యామ్ బెనగల్ కు. ప్రపంచంలో ఎక్కువ క్రౌడ్ ఫండింగ్ సినిమాగా మంథన్ సినిమా రికార్డు నెలకొల్పింది. మన దేశంలో ప్రజా విరాళాలతో నిర్మించిన తొలి సినిమాగా రికార్డు సృష్టించింది. ఆయన సినిమాలు మౌనంగా సమస్యలను ప్రశ్నిస్తాయి. సామాజిక విలువల యొక్క ఆవశ్యకతను వివరించే సినిమాలుగా సినీ చరిత్రలో నిలిచిపోయాయి. బెనగల్ నిర్మించిన ప్రతి సినిమా సందేశాత్మకమైనవి. అటు టీవీ రంగంలోనూ ఇటు సినిమా రంగంలోనూ దృశ్య కావ్యాలకు జీవం పోసిన దర్శకుడు. పద్మశ్రీ, పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, ఇతరత్ర అవార్డులు పొందిన శ్యామ్ బెనగల్ బెనగల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ ఆఫ్ ఇండియా అధ్యక్షునిగా పనిచేశారు. అలాగే సహ్యాద్రి ఫిల్మ్స్ అనే నిర్మాణ సంస్థను నెలకొల్పారు. యుగానికొక్కరు అన్న రీతిలో తన వ్యక్తిత్వాన్ని సినిమా రంగానికి, రాజకీయ రంగానికి సమున్నతమైన స్థాయిలో అందించిన గొప్ప దార్శనికుడు, రాజకీయ ధురంధ్రుడు, భారతీయ చలనచిత్ర దర్శకుడు శ్యామ్ బెనగల్
ఇక లేరు అన్న విషయం భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటును కలిగించిందని చెప్పొచ్చు. వారిలోని కళా ప్రతిభకు వేవేల వందనాలతో మన తెలుగు టీవీ అందిస్తుంది ఘనమైన నివాళి.